గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. 1,35,000 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రాష్ట్రానికి ఎలాంటి దిశ చూపించింది, ఎలాంటి ఏ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి బడ్జెట్లో లభించిన ప్రాధాన్యత ఎంత, అలాగే బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టుగా చెప్పిన యనమల రామకృష్ణుడు గారు ఎంతవరకు ఆ వర్గాల ప్రయోజనాలను కాపాడబోతున్నారు, అసలు మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం సాధించబోతోంది, కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్రం ఎన్ని నిధులు కేటాయిస్తోంది, కేంద్రం నుంచి వచ్చే నిధులేని, కేంద్రం మీద ఇప్పటివరకు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి ఈ బడ్జెట్లో కూడా వ్యక్తమైందా, ఇలాంటి చాలా ప్రశ్నల్ని యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ద్వారా లేవనెత్తారు. ఇవాళ ఇదే డిబేట్. రైట్. రాజకీయ ఆర్థిక రంగ విశ్లేషకులు లక్ష్మణ్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు విజయ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇక బాబురావు గారు సిపిఎం నాయకులు విజయవాడ నుంచి, అలాగే గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. రామకోటయ్య గారు బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు, ఇంకా మరికొంతమంది నిపుణులు కూడా మనతో ఈ డిబేట్లో జాయిన్ అవబోతున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే అండి. అంటే అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తున్నాం కదా అని చెప్పి బడ్జెట్ ఇంగ్లీష్లో చదివారా? ఇది రాష్ట్ర బడ్జెట్. ఇది దాదాపు 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ వర్గానికి ఎంత కేటాయిస్తారు, ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు, ఏం చేయబోతున్నారు, కాపుల్లో ఉద్యమం జరుగుతుంది, కాపులకి ఏమైనా కేటాయిస్తారా, బీసీలకి ఏమైనా, ఇదంతా ఉంటాయి. ఇంగ్లీష్లో చదివేస్తే నాకు తెలిసి సగం మంది ఎమ్మెల్యేలు కూడా అర్థం కాని పరిస్థితి వేళ. అంటే క్రితంసారి అంటే కాన్సెప్ట్ ఏంటి? ప్రపంచ స్థాయి రాజధాని సింగపూర్లో ఈశ్వరన్ను ఇంకెవరో ఎక్కడో చూస్తున్నారని ఇంగ్లీష్ ప్రజెంటేషన్. విపరీతార్థాలు తీయకండి, అట్లా నేను తీయడం కాదు సార్, చర్చ జరుగుతుంది మార్కెట్లో బయట. మీరు నాకేం అవసరం లేదు. అట్లా కాదు, లాస్ట్ టైము దాని తెలుగులోనే చెప్పడం జరిగింది. అదే మరి గుర్తుంచుకుంటే లాస్ట్ టైం ఈజ్ రెడ్ ఇన్ తెలుగు ఓన్లీ, కానీ మీరు కూడా ఇప్పుడు ఈజ్ రెడ్ ఇన్ తెలుగు అంటే నేను ఇంగ్లీష్ గురించి చెప్పాను అనమాట. సో నేను అనుకోవాలి, యాక్చువల్లీ మేము అనుకోవాలి, బట్ నాకు తెలిసింది అదేమి పెద్ద ఇష్యూ కాదు. మేబీ ఆయన బహుశా ఆయన ఊహించలేదేమో ఒకవేళ అవుతుందని. ఎందుకంటే లాస్ట్ టైం తెలుగులో చదివిన అతను ఈసారి చదువుని వచ్చాము. రామకృష్ణ గారికి తెలుగు రాక కాదు, చాలా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆయన బ్రహ్మాండంగా తెలుగు. మరి ఎందుకు చేశారనేది అర్థం. సుమారు 2 గంటల సమయం లక్ష్మణ్ గారు, 2 గంటల పైన, 2 గంటలు ఇంత దాదాపు నాకు తెలిసి అయితే 2.5 అవర్స్, 2.5 గంటల సేపు బడ్జెట్ అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఇదే సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం. రోసయ్య గారు 9 బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఎప్పుడు చూడాల. రామకృష్ణ గారు ఇంతకుముందు చాలా బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఎప్పుడు ఇంత టైం చదివారు. అదే అంటే అది చదవడంలో ఆలస్యం, ప్రసంగం పెద్దది. బట్ ఇది ప్రసంగం పెద్దది. ప్రతిదానికి కొటేషన్లు చెప్పుకుంటూ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మేధావుల్ని తీసుకొచ్చి కోట్ చేయడం, ఇదంతా బాగా 2.5 గంటలు చేసిన దానికి ఎన్ని గంటలు చేస్తే లాభం స్థానికులకు అర్థం కాకుండా ఎందుకు ఇంగ్లీష్ ఎంచుకున్నారు అనుకుంటారు. ఇది చూడడానికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇవాళ చర్చ జరుగుతోంది. అదే సిల్లీ సమస్య కాదు. మాతృభాష పైన వాళ్ళకున్నటువంటి వాత్సల్యం ఏంటి, వాళ్ళు ఇస్తున్నటువంటి గుర్తింపు ఏంటి, అధికార భాషగా తెలుగుని ప్లీజ్ అధికార భాషగా తెలుగును అన్ని శాఖల్లో అమలు చేయాలి. న్యాయస్థానాల్లో కూడా వాద ప్రతివాదనలు, జడ్జిమెంట్స్ను కూడా తెలుగులోనే ఇవ్వాలి అనేటువంటిది, ఉత్తర్వులను తెలుగులో ఇవ్వాలి అనేటువంటిది, తెలుగులో ఇవ్వాలి అనేటువంటి ఒక వైపున అధికారపూర్వకంగా ప్రకటనలు చేసి గత కొంతకాలం నుంచి చెబుతున్నటువంటి మాటలకి చట్టసభలోనే ఆచరించేటువంటి పరిస్థితి లేకపోతే, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను తెలుగులో తయారు చేసుకొని దాన్ని ప్రవేశపెట్టలేరా? ఆ ప్రతులు తయారు కాలేదా? తయారైనా దాన్ని పక్కన పెట్టి ఆంగ్లాన్నే తీసుకున్నారా? ఈ బడ్జెట్ లో తెలుగు ఫాంట్ లేదా అంటే తెలుగు ఫాంట్ ఉంది కదా, మీరు టాబ్లెట్ లో కాదు కదా, ఇంకో టాబ్లెట్ లో తెచ్చినా కూడా టాబ్లెట్ లో తెచ్చిన బడ్జెట్ నేనేం దాన్ని సమర్థించడం లేదు, మాకు అర్థం కాలేదు ఎందుకంటే బయట అర్థం కాలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఆయన తెలుగులోనే చదివారు. ఈసారి అందుకని దాని తర్వాత వచ్చిన వ్యవసాయ రామకోటయ్య గారు తెలుగు బడ్జెట్ ని తెలుగులో కాకుండా 2.5 గంటల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఎందుకు
చదివారు అని అడగడం నేనేమన్నా ఇష్యూ చేస్తున్నట్ట అది లేదు 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 కాదు కదా? కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, దాని గురించి తప్పులేదు. లక్ష్మణ్ గారు చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ని తెలుగులో మాట్లాడటంలో తప్పులేదు. పత్తిపాటి పుల్లారావు గారు దాంట్లో కృతకృత్యులు అయ్యారు. చాలా చక్కగా వ్యవసాయ బడ్జెట్ గురించి వాళ్ళు చాలా క్లియర్ గా మాట్లాడటం జరిగింది. కానీ ఏంటంటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకున్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి, మనం తెలుగు వాళ్ళం ఎక్కడికన్నా వెళ్తే తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్ లో మాట్లాడతాం, నేను సహితం. అలాగే మన దురదృష్టకరమైన ఆలోచన ఏంటంటే ఈ బడ్జెట్ అనేది ఇంతవరకు అలవాటు అయింది ఏంటంటే ఇంతవరకు ఇంగ్లీష్ లో ప్రవేశపెడితే బాగుంటుంది అనేది. ఈ లక్ష్మణ్ గారు లాంటి పెద్దలు ఎవరైతే మీరు ఈ విషయం గురించి చెబుతున్నారో రాబోయే రోజుల్లో దీన్ని మనం ఆచరించడం లేదండి. ఇప్పటి వరకు కూడా తెలుగులో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మంత్రులు ఇంక్లూడింగ్ రామకృష్ణ గారు కూడా ఎప్పుడు తెలుగులోనే పెట్టారు. మరి ఈసారి ఎందుకు ఈ పద్ధతి ఎంచుకున్నారు? ఒకటి ఇక్కడ ఈ బడ్జెట్ అన్నారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు అందరికీ. ఆ ట్యాబ్లెట్లో తెలుగు ఉంటుంది, ఇందులో కూడా యూ కెన్ రీడ్ తెలుగు, దీంట్లో తెలుగు చదవచ్చు, తెలుగు టైప్ చేయొచ్చు దీంట్లో కూడా. మరి ఈ బడ్జెట్ కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నారు. ఈ బడ్జెట్ అంటే ఇంగ్లీష్ బడ్జెటా లేకపోతే ఎలక్ట్రానిక్ బడ్జెట్ నాకు తెలియదు. చిన్న తప్పిదం జరిగి ఉంటుంది. కానీ తెలుగులో రామకృష్ణుడు గారు కూడా మంచి దిట్ట, దాంట్లో ఎటువంటి తేడా లేదు. కానీ చిన్న తప్పిదం జరిగి ఉంటుంది. కానీ వ్యవసాయ బడ్జెట్ తెలుగులోనే చదివారు కాబట్టి ఇది కూడా ఈ యొక్క విమర్శను కూడా మనం తీసుకుని తెలుగుదేశం మేము రాబోయే రోజుల్లో తప్పకుండా దీన్ని తెలుగులోనే చదవడానికి ప్రయత్నిస్తాం. బాబురావు గారు, ఇవాళ తెలుగులో మీడియా లేకపోతే ఈ చర్చలు లేకపోతే రేపొద్దున మీడియా విపులంగా రాయకపోతే ప్రజలకు అర్థమయ్యే అవకాశమే లేదు కదా. బడ్జెట్ ఎందుకు ఆ మార్గం ఎంచుకుని ఉంటారు? బహుశా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణికి అది ప్రతిబింబం అనుకోవాలి. అది భాషా సమస్య ఒక్కటే కాదు, ప్రభుత్వం అన్నిటిని విదేశాలను అనుకరించే రాజధానిను సింగపూర్ వాళ్ళు, అదే రకంగా అప్పులేను ప్రపంచ బ్యాంకు, బడ్జెట్టేను ఇంగ్లీషు. అంటే ఇవన్నీ ఒక విధానపరమైనటువంటి ఆలోచన ధోరణికి సంబంధించిన అంశంగానే చూడాలి తప్ప ఇదేదో అనుకోకుండా జరిగిన ఒక విడి అంశంగా నేను అబ్స్ట్రాక్ట్ దాన్ని విడిగా చూడట్లేదు. ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి అది ప్రతిబింబిస్తా ఉందని అనుకోవచ్చు. రెండవది, పోయినా ఆయన ఇంగ్లీష్లో చదివినా ప్రజలకి వాస్తవాలు అర్థమవుతాయి. ఎంత మోసపూరితమైన బడ్జెట్ ఇంగ్లీష్లో చెప్పి అందంగా చదవాలన్న ప్రయత్నం చేసిన మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజల కంటే కూడా విదేశీ పెట్టుబడిదారులకు మన రాష్ట్రంలో పెట్టుబడులు, రాజధానిలో పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళకి అర్థం అవటమే ప్రాధాన్యత అని బహుశా ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అన్న భావించి ఉండొచ్చు. బడ్జెట్ అయిపోయిన తర్వాత ఎవరో ఒక ఎమ్మెల్యే గారు అన్నారు, ఒక ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే సభలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ బయట ఉన్న నాయకులకు కానీ అర్థం కాకుండా ఉండడం కోసం ఈ రకంగా ఇంగ్లీష్లో మాట్లాడారు. మేమంతా కొత్త వాళ్ళం కదా, మాకు అర్థం కావద్దని, అంకెల గారెడ్డి కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడారని ఒక ఆయన కామెంట్ చేశారు. అప్పుడే అదే వీళ్ళకి అర్థం కాకుండా ఉండే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవటానికి రెండింటికి ఉపయోగపడవచ్చు. కొంతమందికి అర్థం కాకుండా కంపెనీలకు అర్థం అవటానికి కాదు. ఇప్పుడు బాబురావు సిపిఎం సిపిఐ వాళ్ళు 2004 దాకా రామకృష్ణ గారు తెలుగులో బడ్జెట్ పెట్టినప్పుడు కూడా మేము వరల్డ్ బ్యాంక్ తాబేదాలం ఇట్లన్నీ చెప్పాడు. అప్పుడు ఏం చెప్పారు మరి? ఏజెంట్ అని అవన్నీ చెప్పారు. మళ్ళీ అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు మీరు తెలుగు పెట్టింది మీరు మీకేమన్నా చెప్పారా? తెలుగులో వద్దని చెప్పారా? వద్దని చెప్పలేదు. మేము తెలుగులో మాట్లాడినప్పుడు మీరు కాదండి తప్పులు చెప్తాం కాదండి, మేము తెలుగులో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పారు. ఇంకే భాష మాట్లాడాలో రష్యన్ ఎందుకు రాదు మాకు? కాదండి, మాకు చైనీస్ రష్యన్ రాదు. ఉండండి, మాకు చైనీస్ రష్యన్ భాషలు రావు. తెలుగుదేశం పార్టీ బాబురావు గారు చైనా భాష, రష్యా భాష రావు కదా, ఏం చేద్దాం? చైనా భాష, రష్యా భాష రావు మాకు. దాన్ని సమర్థించుకోవటం మేము ముందే సారి చెప్పించుకోవటం. ఇప్పుడు సమర్థించగల చిన్న విషయాన్ని దేనికో లింక్ చేసుకోండి సార్. మీరు అది చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఆయన ఆ వయసులో బాబురావు గారు ఒక్క నిమిషం, యనమల రామకృష్ణ గారి వయసు సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపుగా 65. చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఇంచుమించుగా ఉంటుంది కదా. 65 ఏళ్ల వయసులో 2.5 గంటలు నిలబడి చదివడం అని అంటే మామూలు విషయం కాదు. అంత చదివింది జనానికి వెళ్ళాలి కదా. మీరు అనుకుంటున్నారు అందుకని అంతకు మించి దాన్ని ఏదో ఇష్యూ చేయాలని మా ఉద్దేశం కాదు. ఎందుకు ఆ భాష ఎంచుకున్నారు అనేది రైట్, ఓకే, ఎనీవే దట్ ఈస్ యువర్ విజ్డమ్.
దట్ ఈస్ యువర్ విజ్డమ్. ఈ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్, మేము అడుగుతాం ఏంటి సార్ ఇది, దట్ ఈస్ యువర్ బహుశా విజ్డమ్. ఏంటి చెప్తారని రీజన్ రైట్. ఇక్కడ రామకోటే గారు, ముందుగా మీకు సంబంధించినంత వరకు ఒక కీలకమైన కామెంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ చేస్తూనే యనమల రామకృష్ణ గారు కొన్ని మాట్లాడారు. 2015లో ఏపీ తలసరి ఆదాయం 1,00,000 దాటేసింది. ప్రస్తుతం తలసరి ఆదాయం 1,07,000 దాటింది. 2015-16లో ఏపీ సాధించిన ఆర్థిక వృద్ధి కేంద్ర సాయం వల్ల వచ్చింది కాదు, అకస్మాత్తుగా మన ఆదాయ వనరులు పెరిగినందువల్ల వచ్చింది కాదు, చంద్రబాబు గారి నాయకత్వం వల్ల సాధ్యమైంది. 2014-15లో విభజన కారణంగా 13,897 కోట్ల రెవెన్యూ లోటు భరిస్తూనే ఉన్నాం. రాజధానికి రానున్న 3 ఏళ్లలో 15,000-18,000 కోట్లు కావాలి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాజధాని నిర్మాణ నిధులు, పోలవరం నిర్మాణ నిధులు, ఖర్చు చేసినా చేస్తూ ఉన్న నిధుల విడుదలలో జాప్యం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇవేవీ నెరవేరని కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వ నాయకత్వ లక్షణాలతో రాష్ట్రాన్ని వృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అనేది రామకృష్ణుడు గారి ప్రారంభము అన్నమాట ప్రసంగానికి. చెప్పండి. రామకృష్ణుడు గారి ప్రారంభమైనా లేకపోతేనేమో ఎవరి యొక్క ఆలోచన సరళైనా కూడా ఒక విషయం మాత్రం వాస్తవం. రాష్ట్రానికి 24/7 పవర్ ఇచ్చినటువంటి బాధ్యత ఎవరిది? భారతీయ జనతా పార్టీ చేసింది. ఇది ఏదో విభజన చట్టంలో ఉండటం వల్ల చేసినటువంటి విధానం కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో 4 రోజుల నాడు జరిగినటువంటి 6వ తారీఖు నాడు జరిగిన అమిత్ షా గారి సభలో చెప్పడం జరిగింది. 1,40,000 కోట్ల రూపాయలు మేము ఏమి ఇచ్చాము, ఏ రంగంలో ఇచ్చాము, ఎక్కడ హామీ ఇచ్చాము అనేది చెప్పడం జరిగింది. రాష్ట్రం 2వ స్థానంలో రావడానికి కారణం భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి మంచి కారణంగా చేస్తుంది. ఈయన ఇవాళ బడ్జెట్లో 1,500 కోట్లు మన రాజధాని కోసం పెట్టిన 3,600 కోట్ల రూపాయలేమో మన పోలవరం కోసం పెట్టినా, లేకపోతే ఇంకో కార్యక్రమానికి పెట్టినా, ఈ డబ్బులన్నీ కూడా కేంద్రం ఖర్చు పెట్టి కేంద్రం దగ్గర నుంచి తీసుకోవడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ తప్పితే, కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటి కోసం చేసిన తప్పితే సొంతంగా చేసిన ఆలోచన కాదు. రామకృష్ణుడు గారు మాట్లాడిన మాటలు మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి అయ్యుండి కేంద్రంలో చేస్తున్నటువంటి సహాయం గురించి ఆయనకి పరిపూర్ణంగా తెలుసు. ఇవన్నీ కూడా ఆయనంతటా ఆయనే కాదండి, కేంద్రం మనకేం సహాయం చేయట్లేదు అని అంటే, ఈ వృద్ధి సాధించడంలో మాకు కేంద్రం పాత్ర లేదు అని అంటే మనం మాట్లాడటానికి ఏమీ లేదు. దాని గురించి నో కామెంట్స్. ఎందుకంటే కేంద్రం ఏం చేస్తుందనేది బడ్జెట్ పేపర్స్ లో వాళ్లే చూపించారు. ఎక్కడెక్కడ ఏ పేజీలో ఎక్కడెక్కడ ఉందో దయవుంచి చూసుకోమని చెప్పండి. దయచేసి రామకోటే గారు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకండి. ఇది బడ్జెట్ పత్రం, ఇది గెజెట్, ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చట్టసభలో ప్రవేశపెట్టిన పత్రం. ఈ పత్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన సహాయ సహకారాలు అందడం లేదు అంటూ దాంట్లోకి ఇంకొక అంశం కూడా ఉంది. మీరు గమనించారో లేదో, ప్రత్యేక హోదా అది కూడా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కూడా రాలేదు అని చెప్పారు. అంటే ప్రత్యేక హోదా వస్తుందనే హోప్స్ ఇంకా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు బీజేపీ తెలుగుదేశం డ్రామా ఆడుతున్నాయి కానీ రాదని తెలుసు అనుకుంటున్నాం మేము. కానీ ఇందులో పేర్కొన్నారు అంటే ప్రత్యేక హోదా మీద ఇంకా హోప్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మేము కాదా? ఏపీ ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా విభజన చట్టంలో పెట్టినటువంటిది రావాలని కోరుకుంటున్నాం. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఇప్పుడు అది ఆ రోజు కాంగ్రెస్ చేసిన పాపం వల్ల ఇంతవరకు అది సెటిల్ అవ్వలేదు. నీతి ఆయోగ్ లో ఉంది కాబట్టి అతి త్వరలో అది వస్తుందో రాదో తెలిసిపోతుంది. వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. దాని గురించి కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వట్లేదు అనే దానికోసం ఆయనంతటా ఆయనే 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. మనం ఏదో బడ్జెట్ పెట్టగానే ఈ బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టిన ఇష్యూస్ ఉంటాయి, ప్లాన్ నాన్ ప్లాన్ ఉంటాయి. దీంట్లో కూడా ఆఖరి నిమిషంలో ఖర్చు పెట్టకుండా కూడా అకౌంట్లో చూపించే విధానాలు ఉంటాయి. ఇది 3,000 కోట్ల రూపాయలు కింద సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందంటున్నారు. అట్లా అనుకున్నప్పుడు కాదు, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇది ప్లాన్ నాన్ ప్లాన్ ఉంటుంది, ఇదంతా ఖర్చు పెట్టినట్టే కాదని మీరు అన్నది ఎంత వాస్తవమో. మొన్న అమిత్ షా గారు వచ్చి 1,40,000 కోట్లు చేస్తున్నామని చెప్పింది కూడా చేసినట్టు కాదు. అందులో 10% కూడా గ్రౌండ్ అయిందో లేదో, అది వచ్చే భవిష్యత్తు కాలానికి సంబంధించి కేటాయించిన పథకాలు మాత్రమే. మరి అది కూడా మనం ప్రాక్టికల్ గానే మాట్లాడాలి. కాదు చాలా క్లియర్ గా మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏం చేసామో ఏం చేస్తున్నామో చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రాకుండా వస్తున్నాయని చెప్పి చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్ చేసాం. 24/7 పవర్ ఇచ్చాం.
10 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మేము ఏం చెప్పామో అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన విషయాలన్నిటి గురించి అవగాహన ఉంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇళ్ల గురించి పరిపూర్ణంగా అవగాహన చేస్తున్నాం. ఇవన్నిట్లో కూడా ఎక్కడెక్కడ ఏ ఏ రంగంలో ఇస్తున్నామో చూపిస్తున్నాం. అయితే వీటికి కొన్ని గ్రౌండ్ అవ్వాల్సి ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ కాకుండా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి పూర్తి సహకారం అందించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేయడానికి ట్రై చేస్తుంది. రైట్. ఇక్కడ విజయ్ కుమార్ గారు, నిజానికి ఇప్పటి వరకు పార్టీ నాయకులు మాట్లాడినా లేదా తెలుగుదేశం పార్టీలో ఎంపీలు ఎవరైనా మాట్లాడినా కూడా వద్దు, విమర్శలు వద్దు, కలిసి చేసుకోవాలి మనం అంటూ సామరస్యపూర్వకంగా వచ్చారు. అంటే ఇప్పుడేదో యుద్ధం ప్రకటించారని అనడంలే, కానీ బడ్జెట్ పత్రంలో పేర్కొనడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం ఎన్ని ఆశలు పెట్టుకుంది కేంద్రం మీద, రాష్ట్రం ఎన్ని ఆశలు పెట్టుకుంది, ఆశలు ఏవి నెరవేరటం లేదు అనేది చాలా క్లియర్గా మాట్లాడారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు రావడం లేదు, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇచ్చిన ప్రోత్సాహకాలు నెరవేరలేదు, నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు, పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదు, ఖర్చు చేసిన నిధులకి రియంబర్స్మెంట్ లేదు. ఫ్యాక్ట్స్ అదే నేను అనేది. అదే అంటే బడ్జెట్ పత్రంలో ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా నెరవేరలేదు అని అంటే రామకృష్ణ గారు బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు అంటే ఇట్స్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఏమంటే బడ్జెట్ అంటే ఏంది, ఇన్ని రోజులు ఏమేమి ఖర్చు పెట్టాం, రేపు ఏమేమి ఖర్చు పెట్టిపోతాం, ఎంత ఆదాయం వస్తుంది. సో ఆదాయం అనేది ఎప్పుడు వస్తుంది, ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది వస్తే అది రకరకాల చేతులు మారుతుండే కొద్దీ ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా. 1,40,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారన్నారు. నాకు తెలిసిన వరకు అట్లీస్ట్ నాకు ఎంత తెలుసో, వాళ్ళకి ఎక్కువ తెలిసో తెలియదు, ఒక 12-14 కోట్ల వరకు అయితే రఫ్లీ మీ 10%, 12-14 కూడా యాక్చువల్ క్యాష్ అంటే ఆర్థిక వ్యవస్థలోకి ఎంత డబ్బు వచ్చి చేరింది అన్నది ముఖ్యం. సో అయితే జనరల్గా ఆర్థిక వ్యవస్థలో ₹1 కనుక వస్తే 5 సార్లు అది దాని వ్యాప్తించుంటుంది. సో ఆ యొక్క పరంగా దాంట్లో ఒక 20-25% వరకు ట్యాక్స్ కింద దాన్ని గవర్నమెంట్కి వస్తుంది. అది దాని సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో రఫ్లీ అరౌండ్ 30%. సపోజ్ వాళ్ళు 14,000 కోట్లు కానీ ఇప్పుడు ఇచ్చారనుకుంటే ఒక 4,500 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఏంటో వచ్చి ఉంటుంది. నేను కాదను వచ్చింది. 1,40,000 కోట్ల రూపాయలుగా నిజంగా మనం ఆర్థిక వ్యవస్థలో కానీ వేసుంటే మనకు 20,000 కోట్లు ఇప్పుడు ఈ లోటు 20,000 కోట్స్ రూపీస్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ లోటు కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ ఇయర్ లోటు 16,000 కోట్స్, నెక్స్ట్ 3,000 కోట్స్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైంకి 17,000 సంథింగ్ కోట్స్ అయింది, ఈసారికి దాని 20 అయింది. సో ఇప్పుడు యాక్చువల్గా 4,000 కోట్స్ అంటే 2.991%. అంటే మేము FRBM దీంట్లో ఉన్నాం. కాకపోతే ఫస్ట్ ఇయర్ లోటు అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ ఫస్ట్ ఇయర్ లోటు కనుక పూరించేసి ఉంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు. సో ఆ బేసిస్లో చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ 13,000 కోట్ల రూపాయలు అంటే మా ఇప్పుడు వేసిన బడ్జెట్లో చూస్తే దాదాపు 10%, లేదా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అంటే అది 2014లో రావాల్సిన డబ్బు, అప్పుడు 1,00,000 కోట్లు అంటే దాదాపు 15% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ అది లోటు అని చెప్పాం. ఆ డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుంటే మాకు బాధలు లేవు కదా, ఇంత కష్టాలు వచ్చిండే కదా. లక్ష్మణ్ గారు, అమిత్ షా గారు, కుమార్ గారు దయ ఉంచి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మనుషులు కన్ఫ్యూజ్ లేదు సార్, నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు ఏం కావాలి చెప్పండి. యు మే బి క్లియర్ దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ క్లియరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. యాక్చువల్ గా ఏంటంటే బడ్జెట్ లో మనం మాట్లాడుకోవడం, మనం అంతర్గతంగా మాట్లాడుకునే విధానం వేరు, మీరు మాట్లాడే విధానం వేరు. ఏంటంటే ఏదో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చుంటే కనుక మనకు ఇబ్బంది లేదంటే ఇక్కడ కాగ్ ఉంది, బడ్జెట్ లో లోటు ఏం చూపించారు, పద్ధతి ప్రకారం చూస్తారు, ఫైనాన్స్ లో ఉంది, సిస్టమ్ కాగ్ ఆమోదించిన తర్వాత వచ్చిందే మేము మాట్లాడుతున్నాం. కాగ్ దాదాపు 8 months పాటు కాగ్ ఏమంటారు మొత్తం అకౌంట్ చూసి ఇది మీ లోటు అని కాగ్ చెప్పిన తర్వాతే దాన్ని కాగ్నిజెన్స్లో తీసుకున్న తర్వాతే 2,200 కోట్లు ఇచ్చారు. ఒకవేళ దాన్ని కాగ్నిజెన్స్లో తీసుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ 2,200 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను లోటు ఒప్పుకోండి, ఇది లోటు కాదు అన్నప్పుడు అసలు 2,000 కోట్లు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ లోట్లు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఇది కాకుండా అసలు ప్రభుత్వం సఫర్ అవుతున్నది ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, కేంద్రం ఏం చెబుతోంది, ఇక్కడున్న ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి, కేంద్రం వచ్చి ఘనంగా మొన్న ఏం ప్రకటనలు చేసింది, దాని మీద ఈ ప్రభుత్వ స్పందన ఏంటి, రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ డాక్యుమెంట్ అనేది క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే సభలో ప్రవేశపెట్టబడుతుంది, టేబుల్ చేస్తారు.
మరి బీజేపీ కూడా పాలు పంచుకుంటున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లోనే కేంద్రం నుంచి అసంతృప్తి ఉంది కేంద్రం వైపు నుంచి అనే దాని మీద లక్ష్మణ్ గారు, అమిత్ షా గారు వచ్చి రాజమండ్రి సభలో ఆయన వచ్చిందే దానికోసం చెప్పాడు, ఆయన నేను వచ్చిందే దానికోసం అని చెప్పి. కానీ దానికి అంటే కౌంటర్ అనే పదాలు నేనేమి రాజకీయంగా ఏదో అందులో తాలింపేద్దామనే ఉద్దేశం కాదు, కానీ ఇది చూస్తుంటే ఇన్ని అసంతృప్తులు ఉన్నాయి. మిమ్మల్ని డిఫైన్ చేయమంటే అలా చెప్పండి. ఒక్క నిమిషం రామకోటే గారు అమిత్ షా గారు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సాకారం అనే దానికోసం వచ్చారు, కానీ మేము డబ్బులు ఖర్చు లెక్క చెప్పడానికి రాలా, వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఇఫ్ యూ సార్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తూ నేను రెండు విషయాల మీద ఇక్కడికి వచ్చాను. ఒకటి, కేంద్రం ఈ రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్పడానికి వచ్చాను. రెండు, గ్రామానికి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లడం కోసం ఈ క్యాడర్ని ఉత్తేజితం చేయడం కోసం వచ్చానని 2 పాయింట్లు ఆయన చెప్పింది, నాకు తెలియదు కదా. రైట్, ఎనీవేస్ ఎనీవే ఇష్యూ అది కాదు. ఇస్తున్నారు ఆ రోజు ఏమైతే చెప్పారో అవంతా ఇవాళ రేపు వస్తున్నాయి, మేము కాదనలేదు దాన్ని. రామకృష్ణ గారు కూడా మొన్న అమిత్ షా చెప్పింది ఏది కాదనలేదు. ఇన్ టోటో ఆయన చెప్పింది పూర్తి అంటే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది వేరే విషయం. అది కాకుండా ఈ ప్రామిసులు కూడా ఉన్నాయి, ఇవి రావటం లేదు అన్నదే కాదండి. ఒకటి మన ముందు శాసనసభ సమావేశాలు మొదలైన తర్వాత గవర్నర్ గారి ప్రసంగం ఒకటి ఉన్నది. రెండవది యనమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉన్నది. ఈ రెండు కూడా చట్టసభలో ప్రవేశపెట్టడానికి సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో కూడిన ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించి ప్రవేశపెట్టబడినట్టు డాక్యుమెంట్. అక్కడ బీజేపీ మంత్రులు కూడా 2 ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని విభేదించినట్టుగా మనకు తెలియదు. పోనీ ఒకవేళ విభేదించిన గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ ప్రసంగం అనేప్పుడైనా మార్పులు ఉండాలి కదా, గణాంకాల్లో ఏమీ లేవు. గవర్నర్ ప్రసంగం తర్వాతనే అమిత్ షా గారు వచ్చారు. గవర్నర్ ప్రసంగం తర్వాతనే అమిత్ షా గారు వచ్చారు. కేంద్రం నుంచి ఏమి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహకారం అందుతున్నదో అందించామో చెప్పడానికే నేను వచ్చానని ఆయన మన అందరం విన్నాం. ఆ రోజు హెచ్ఎంటీవీలో చర్చలో లైవ్లో ఉన్నాం. సో ఆ రోజు దాన్ని మనం ప్రశ్నించడం కూడా జరిగింది. ఇవాళ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాల అమలుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడడం లేదు. రెవెన్యూ లోటుకు సంబంధించి 16,000 కోట్ల రూపాయలు లోటు ఉందని కాగు తేలిస్తే 2,350 కోట్లు ఇచ్చారు, ఇంకా 1,300 కోట్లు పైన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. ఇవాళ యనమల రామకృష్ణ గారు బడ్జెట్ ప్రసంగంలో పెట్టారు. దాని సంగతి ఏంటి అనేటువంటిది అది వాస్తవం కాదా? ఇవాళ పోలవరానికి ఎన్ని కోట్లు ఇచ్చారనేటువంటిది 345 కోట్లే ఇచ్చారనేది ఇందులో కూడా ప్రస్తావించారు. అలాగే 850 కోట్లు మాత్రమే అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చారని ప్రస్తావన చేశారు. మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామని చెబుతున్నారు. మేము పోలవరానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్లో ఇంకా 2,300 దగ్గర రియంబర్స్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. జిల్లాకి 50 కోట్ల చొప్పున అది కూడా రాశారు కదా, పెట్టిన ఖర్చు చేసినా ఖర్చు ఇవ్వడం లేదని. అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం, రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం జిల్లాకి 50 ఇస్తామన్నారు. అది 2 సంవత్సరాలు ఇచ్చారు. ఈ సంవత్సరం అసలు మాట్లాడనే లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి ఆశిస్తున్నాం ఇంకా అని చెప్తున్నారు. అంటే విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశం, రాజ్యసభలో ఇచ్చిన హామీ, వాటి అమలు పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నది, చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని పదే గవర్నర్ ప్రసంగంలో లేకపోతే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఇంకేం కావాలి? రైట్, గౌతమ్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు, ఇన్ఫ్యాక్ట్ అధికార పక్షం కూడా ప్రత్యేక హోదా కావాలి అంటుంది, కానీ ఫోర్స్ లేదు, వాయిస్లో ఫోర్స్ లేదు. అక్కడికి వచ్చినప్పుడు శంకుస్థాపనకి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద పెద్దగా గట్టిగా స్ట్రెస్ చేసి మాట్లాడలేదనే విమర్శ ఆయన పైన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం దీక్ష చేశారు, నిరాహార దీక్ష. మిగతా పార్టీలన్నీ ఫైట్ చేస్తూనే ఉన్నాయి ప్రత్యేక హోదాకి సంబంధించి. ఇవి కాకుండా ఇంకా చాలా హామీలు, రాష్ట్ర విభజన టైంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా జరగడం లేదని ప్రత్యేక హోదాతో కూడా కలిపి అన్ని అంశాలను ఇవాళ ఈ డాక్యుమెంట్లో ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీలో చదివారు.
అంటే ఇది అఫీషియల్. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు, మాకు నిరుత్సాహమే అవుతుంది, రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారు అని అధికారికంగా ఈ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్లూడింగ్ ప్రత్యేక హోదా హీ మెన్షన్, ఆయన మెన్షన్ చేశారు అందులో. యాక్చువల్గా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రత్యేక హోదా విషయం మీద వెలుబుచ్చారో, కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర పార్టీలు ఏదైతే అభిప్రాయాన్ని వెలిబుచ్చారో ఆ అభిప్రాయం దిశగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ అర్థమైంది కాబట్టే ఈ భగవద్గీత లాంటి ఈ యొక్క బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. దీని మీద ఆలోచన చేయవలసినటువంటిది ఎవరు? బీజేపీ వాళ్ళు చేయాలి. బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందా లేదా అనేటువంటి బీజేపీ ఆలోచన చేసుకోవాలి. అమిత్ షా గారు వచ్చేంత వరకు కూడా 1,40,000 కోట్ల రూపాయలు మనకి ముట్టినయ్యి అనేటువంటిది, మనకి ఇచ్చారు అనేటువంటిది ఎవరికి తెలీదు. కానీ అది ఏ రకంగా వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు తెలియజేయాల. అంటే దాని అర్థం ఏంటి? గోప్యంగా ఉంచేటువంటి పద్ధతిని తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్లే డాక్యుమెంట్లోనే పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది కానీ అంశం పైన ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి కట్టుబడి ఉంటే, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా వెనకే ఉంటే, ఆయన వెనకే ఉన్నాం, కావాలంటే వెనకే ఉందాం, మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం కదండి, ఆయనే ముందు ఉండమనండి, మేము వెనుకుంటాం, అందరం కూడా వెనుకుండి ఫైట్ చేద్దాం, పదండి, కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొద్దాం, మన విభజన చట్టంలో ఉండేటువంటి దాని ప్రకారంగా మనం తెచ్చుకుందాం అనేటువంటి చెప్తున్నాం. వారు ఇవాళ అమిత్ షా గారు వచ్చిన అంతకు ముందు ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడానికి వచ్చి గుప్పిడి బట్టి చెంబుడు నీళ్లు ఇచ్చేటటువంటి అనేటువంటి జరిగిందే కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటిది, విధించినటువంటిది పోలా. అదే విషయాన్ని నిన్న అమిత్ షా గారు మరో రకంగా కూడా స్పష్టంగా చెప్పారు. మరి ఆ చెప్పినప్పుడు దానికి కౌంటర్గా ఒక్క టీడీపీ వ్యక్తి కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉన్నది. దీని గనక నిజంగానే కనుక 1,40,000 కోట్ల రూపాయలు మనకు వస్తే అది ఏ రకంగా దేనికి పెట్టారు అనేటువంటిది ఇవాళ వరకు కూడా చెప్పలా. మరి దాన్ని బేస్ చేసుకుంటే ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఈ రాజధాని కానీ లేకపోతే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న కానీ చూస్తే ఈ బడ్జెట్ వ్యవహారం అయితే చాలా గందరగోళం అంటే అంకెల్ని హైప్ చేశారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని హైప్ చేసి చూపించడమే తప్ప మరొకటి కనబట్ల. దీనిలో మాకైతే అర్థమయ్యే దాని ప్రకారంగా వారు ఇంటింటికి 1,70,000,000 ఇళ్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, జాబ్ రాకపోతే కనుక డైరెక్ట్ గా నిరుద్యోగ భృతిస్తా అన్నారు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలండి? వాళ్ళు యువజనాలకి సంబంధించినటువంటి ఎంత బడ్జెట్ లో చూపించారండి? మనకి అత్యవసరంగా మొత్తం చూపించినట్లయితే 100లో చూపించారు, కావాల్సింది వేలలో కావాలి. కానీ ఆ రకంగా ఈ బడ్జెట్ లో చూపించలా. ఒక్కొక్క మనిషికి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పారు. 2 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. 2 సంవత్సరాలు గడిచిపోతున్న పేదవాడి అతిగతి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఒక్క మాట చెప్తానండి, లాస్ట్ మాట చెప్తాను వెంకటేశ్వర గారు. లోటు బడ్జెట్ ని తీర్చవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, మన చట్టంలో విభజన చట్టంలో ఉంది. ఇవాళ లాస్ట్ ఇయర్ మనకి రావాల్సినటువంటి 13,000 కోట్ల 17,000 కోట్లు ఉందండి. అవి వాటిని తెచ్చుకుంటానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి తీరిక లేదు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకునేటువంటి తీరిక లేదు. కాబట్టి మనకు అర్థమవుతోంది ఇవాళ దీంట్లో మళ్ళీ ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు చేరుకుంది. అవి కూడా తెస్తారా లేదా తెలియదు. ప్రజలు మొత్తం ఇప్పుడు చెప్తున్నారు మన ఆదాయం పెంచారు. ఎలా పెంచారు? ప్రజల మీద భారాలు ట్యాక్సుల రూపాయన వేసి 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు. ఇవాళ అది హైక్ చేసి తీసుకొచ్చి మన మీద చూపిస్తున్నారే తప్ప మరొకటి కాదు. ప్రజలకి ట్యాక్స్ ఫ్రీ అనేటువంటిది కనుక చెప్పి మీ ఆదాయాన్ని కనుక పెంచి ప్రణాళిక వ్యయాన్ని కనుక పెంచినట్లయితే అభినందిస్తాం. కానీ ఇవాళ అంకెల గారడీ చేసి మాత్రమే చూపించారండి. రైట్ బాబురావు గారు, ఇక్కడ నిజానికి సరే చాలా ప్రాధాన్యత రంగాలు చాలా ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏ రంగానికి కేటాయిస్తే అభివృద్ధి ముందుగా ఎక్కువ వస్తుంది, రెవెన్యూస్ బాగా వస్తాయి, అట్లాగే ప్రజల సంక్షేమాన్ని కూడా విస్మరించకుండా రంగాలు ఎంచుకుంటారు. అభివృద్ధిని సంక్షేమాన్ని ప్యారల్గా తీసుకెళ్లడం అనేది ప్రభుత్వానికి చాలా కత్తి మీద సాము లాంటిది.
ప్రభుత్వాధినేతకు కానీ ఆర్థిక మంత్రికి కానీ ఈ రెండింటిని ప్రణాళిక వ్యయం పెరగకుండా ప్రణాళిక వ్యయం పెంచుతూ ప్రణాళికేతర వ్యయం పెరగకుండా చూసుకుంటూ చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ మనం రంగాల వారీగా వెళ్ళేటప్పుడు గౌతమ్ రెడ్డి గారు నిజానికి నేను తీసుకుందాం అనుకున్నా వారు టచ్ చేశారు సబ్జెక్టు. ఎవరికి ఎంత కేటాయించారు, ఏ రంగానికి ఎంత కేటాయించారు అనేది డీటెయిల్గా వెళ్ళినప్పుడు మనం యూత్ ఎంపవర్మెంట్, యువత సాధికారత అనేది తీసుకున్నప్పుడు చాలా కీలకంగా చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ యూత్ మీదనే ఇండియా డిపెండ్ అయి ఉంది, 50% పైగా యువత ఉంది. యనమల రామకృష్ణ గారు స్పీచ్లో కూడా చదివారు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 50% మంది ఉన్నారు అని. అంటే సగం జనాభా వాళ్ళే ఉన్నారు. అలాంటి జనాభా ఒకటి. రెండోది ఎన్నికల హామీలో చెప్పారు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 1500 నుంచి 2000 రూపాయల వరకు వృత్తి ఇస్తామని. ఆ ప్రస్తావన ఎక్కడా లేదు, ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. నిజానికి అదేంటది ఎర్రచందనం స్మగ్లింగ్ని అరకట్టడానికి కేటాయించే నిధులంతా కూడా కేటాయించాల యూత్ ఎంపవర్మెంట్కి, ఈ దీనికోసం యువత దీనికోసం. ఈ యువతని ఎంకరేజ్ చేయకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది ఇవ్వకుండా వారి ఎంపవర్మెంట్కి నిధులు అలొకేషన్స్ బాగా చేయకుండా ఎలా సాధ్యం అది? అంటే బడ్జెట్ మొత్తం మీద పరిశీలన చేస్తే వారి సమర్థతని, వారి సామర్థ్యాన్ని, అనుభవాన్ని అంకెల్లో మోసం చేయడానికి మాత్రమే చూపించారని చెప్పక తప్పదు. దాదాపుగా 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయం పెంపుదల వస్తుందని చెప్పేసి వారు పన్నుల రూపంలో చెప్పారు. ఎలా చేస్తారు ఆ పన్నుల భారాలు అంటే రేపు మళ్ళీ పరోక్షంగా ప్రజల మీద వేయాల్సిందే. అంతేకాకుండా కొన్ని శాఖలకి కేటాయింపులు పెరిగినట్టుగా కనపడుతుంది, కానీ అది వాస్తవంగా కేటాయింపులు పెరగల. ఇందులో ప్రత్యేకమైంది ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి నిధుల కేటాయింపుకి బడ్జెట్ ఒక మార్గం. కానీ అందులో కీలకమైనటువంటి రైతు రుణమాఫీకి కేటాయించిన కేటాయింపులు అతి తక్కువ 3,500 కోట్లే. అదే కాదు, డ్వాక్రా రుణమాఫీ గురించి అసలు ప్రస్తావనే దాంట్లో పేర్కొనటం అనేది జరగలేదు. మీరు చెప్పినటువంటిది యువతకి ఉపాధి లేదు, అదే రకంగా నిరుద్యోగ వృత్తి లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే సాగునీటి ప్రాజెక్టులకు ఏదో పెంచారని చెప్తున్నారు. గత సంవత్సరం కంటే సాగునీటి ప్రాజెక్టుల్లో కేటాయింపులు తగ్గినాయి. అదే కాదు, దానికి కావాల్సినటువంటి పర్సంటేజ్ కూడా 7.92 నుంచి 5.88% తగ్గిపోయింది. బడ్జెట్ కేటాయింపులు పర్సంటేజ్ రకంగా చూసుకుంటే వ్యవసాయానికి కూడా ప్రత్యేక బడ్జెట్ పెట్టామన్నారు, కానీ వాస్తవంగా 6.8 నుంచి 6.2 తగ్గిపోయింది. వరుసగా ఇలా చూసుకుంటూ పోతే విద్యుత్తుకు కూడా ఇచ్చిన సబ్సిడీలు కూడా గతం కంటే తగ్గినాయి. కాబట్టి విద్యుత్ రూపంలో రాబోయే కాలంలో ఛార్జీల భారం పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఇందులో చాలా కీలకమైంది, గృహ నిర్మాణానికి రాబోయే 7 ఏళ్లలో 40 లక్షల ఇళ్లు కడతామని కేంద్రం రాష్ట్రం ఇద్దరు చెప్తున్నారు. ఈ సంవత్సరం 4 లక్షల ఇళ్లు కేటాయిస్తామని అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. కానీ అంతా కలుపుకుంటే 1,100 కోట్లే కేటాయించారు. కనీసం 4 లక్షల ఇళ్లు పూర్తి కావాలంటే కనీసం 8,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరం 1000 కోట్లే కేటాయిస్తే ఇది దగా చేయడం తప్ప ఇంకోటి ఏముంది? రేపు వాస్తవ రూపం ధరిస్తాయనేటువంటిది కూడా 1,100 కోట్లు. గత సంవత్సరం అసలు ఇల్లు కట్టలేదండి, గత సంవత్సరం ఇళ్ళే పూర్తోలా, ఈ సంవత్సరమే కడతా ఉన్నారు. అలాగే అసలు రాజధాని చాలా ప్రపంచ స్థాయి రాజధాని, అందరూ అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. ఎవరు అడ్డం పడుతున్నారో తెలియదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పడతాయని చెప్పాలి. కేంద్రం అసలు అమరావతి గురించి ప్రస్తావనే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లు పెట్టారు. 42,000 కోట్ల రూపాయలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే 1,500 కోట్లు వాళ్ళు కేటాయిస్తే ఎన్నేళ్ళకి పూర్తవుతుంది అమరావతి రాజధాని? బాబురావు గారు, ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు, అంటే ఈ బడ్జెట్ లో అసలు మీరు ఏ సెక్టర్స్ ని మీరు ప్రైమ్ సెక్టర్స్ తీసుకున్నారు, మీ ప్రాధాన్యత ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈ బడ్జెట్ స్థూలంగా మా విజన్ చెప్పాలంటే మా మేనిఫెస్టో ప్లస్ కొత్తగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఫోర్స్గా ఆవిర్భవించిన తర్వాత దానికి కావాల్సిన అభివృద్ధి, ఈ 2 మెయిన్ లక్ష్యాలు. ఇప్పుడు మీరు యువత గురించి మాట్లాడారు, 252 కోట్లు మాత్రమే కేటాయించారు అని. మహిళా సాధికారతకి 642, దాంట్లో
యువతనరా అంటే యువత అంటే కేవలం వేలేనా ఉమ్. ఆడవాళ్ళు మీరు ఆ దాన్ని లెక్కకు యువత వస్తే కదా నేను ఇంకోటి ఉండండి అడుగుతా. నేను వస్తాను, నేను చాలా చెప్తాను మిమ్మల్ని, మీ ఒక్కొక్క దీన్ని మీ ఐ కెన్ పీస్గా చెప్పగలను మీకు. Piece కాపు చేయండి. కార్పొరేషన్కి 1000 కోట్లు ఇచ్చారు అంటే కాపులో దాన్ని కాపుకి ఇచ్చిన 1000 కోట్లో దాన్ని ఏమంటారు రారా దాని యువత 1000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఎవరైనా ఇంతవరకు మీకు తెలిసిన బడ్జెట్లో అని మీరు నేను ఒక 10 ఏళ్ళలో చూస్తాం, అంతకుముందు ఇట్లాంటి వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. కుమార్ గారు, ఇచ్చారా చెప్పండి. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి? ఆ? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? నేను చెప్తాను, వస్తున్నాను ఇంకా అప్పుడే ఇక్కడ ఇంకా చాలా ఉంది మీరు ఉన్నది. ఎంత నేను వస్తున్నాను ఇంకా. బ్రాహ్మణ్ కార్పొరేషన్ 65 కోట్స్ ఇచ్చారు. ఓకే, దాంట్లో యువత అనేది కవర్ గారా? బ్రాహ్మణ కార్పొరేషన్ కి 65 కోట్లు 50,000 కుటుంబాలకి ఉండండి సంక్షేమం 50 ఉండండి. ఎస్సీలకు 8,724 కోట్స్ ఇచ్చారు. లాస్ట్ టైం మీద 59% ఎక్స్ట్రా ఇచ్చారు. 8,000 మేము దీనిపై మా యొక్క మేనిఫెస్టో ప్రకారం ఉండండి. బీసీలకి 31% ఇచ్చారు. వీళ్ళు అంతా కవర్ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి దేని తగ్గిందో చెప్పారు కానీ దేని ఎక్కించలేదే. అలాంటప్పుడు యువత సాధికారత అనే పదం ఎందుకు? అన్నిట్లో యువత ఉన్నారు కదా, వదిలేయచ్చు కదా మరి. ఎవరిని పెట్టమన్నాడు? మేము పెట్టమలేదు కదా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ముందే మా మేనిఫెస్టో ప్రకారం తప్పలేదండి. యువ కార్పొరేషన్ నేను అదే అడుగుతాను, నేను కూడా అదే అడుగుతున్నా. యువ సాధికార సంస్థది. మీ డ్రైవింగ్ ఏంటి? మీ డ్రైవింగ్ సెక్టార్స్ ఏంటి ఈ బడ్జెట్ లో? అభివృద్ధి. మేము మా మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఇన్ని హామీలు ఇచ్చున్నాం. ఆ హామీలంతా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బేసిక్ గా సంక్షేమం, బేసిక్ గా ఒకటి సంక్షేమం, 2 సాగునీటి. ఇది 7,700 కోట్లు ఇచ్చాము మేము ఇప్పుడు. దాంట్లో 3,600 కోట్లు దాన్ని పోలవరంకి ఇచ్చాం. పోలవరంకి 100 కోట్లు సెంటర్ ఇచ్చింది. ఇంత నేను ఇంకా ఇవ్వను అని ఇప్పటిదాకా చెప్పలేదు. ఇఫ్ ఎట్ ఆల్ పోలవరం చెప్పారు. నేను చెప్తాను, నేను దాని కన్ఫ్యూజ్. గత సంవత్సరం 900 కోట్లు తగ్గించారు ఇరిగేషన్ కి. అవునా, వినండి పూర్తిగా. వాళ్ళు కనుక 3,500 కోట్లు ఎంతో ఇస్తే ఆ యొక్క మేరకు ఇవన్నీ ఇట్ విల్ గో టు ది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్సే కదా. సో 7,000 కోట్ల కంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు ఎస్సీలకి 8,900 కోట్లు 60% ఇంక్రీజ్, దాని గురించి ఎంత మాట్లాడరే. దాని బీసీలకు 31% ఇంక్రీజ్, దాని గురించి మాట్లాడరే. దాని కాపుకు 1000 కోట్లు, దాని గురించి మాట్లాడరే. చెప్పండి చెప్పండి విజయ్ కుమార్ గారు, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఎంత ఖర్చు పెట్టింది ఎంత? లాస్ట్ ఇయర్ మీద నేను చెప్తానండి. లాస్ట్ ఇయర్ మీద ఎస్సీలకి 59% ఎక్స్ట్రా ఇచ్చాం. 59% ఎక్స్ట్రా ఇచ్చున్నాము. మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి. ప్రకారం గత 2015-16లో ఎంత ఖర్చు పెట్టారు సార్? కేటాయింపు మీకు బడ్జెట్ గురించి బాగా తెలుసు. మనం లాస్ట్ బడ్జెట్ గురించి ఖర్చు అయిపోయింది. ఖర్చు కాకపోతే ల్యాబ్స్ అయిపోతాయి కదా. ఖర్చు అయిపోయింది కాకపోతే ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు అది నాకు తెలియదు. కానీ ఖర్చు అయిపోతే క్యారీ ఫార్వర్డ్ గా బడ్జెట్ ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ గా ల్యాబ్స్ అయిపోతాయి. సో బీసీలకు సంబంధించి 31% ఎక్స్ట్రా ఇచ్చాం. ఇది కాపు కార్పొరేషన్ కాకుండా. మళ్ళీ మీరు కాపుల్ని బీసీలు కలుపుతారేమో, కాదు. కాపు కార్పొరేషన్ కాకుండా 31% దాన్ని ఎక్స్ట్రా ఇచ్చాం. ప్లస్ దాని ఎస్టీలకి అయితే లాస్ట్ టైం మీద దాదాపు 500 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. ఇంకోటి ఏంది, 75% ఎక్స్ట్రా. పోలవరానికి 3,660 కోట్లు కేటాయించారు కదా. ఇవంతా కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ కేటాయించారు. నన్ను అడగనివ్వండి, ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం ప్రశ్న రామకోటే గారు వినాలి, మీరు చెప్పే సమాధానం రామకోటే గారు వినాలి. పోలవరం ప్రాజెక్టుకి మీరు ఈ బడ్జెట్లో అత్యధికంగా 3,660 కోట్లు కేటాయించారు. ఈ 3,660 కోట్లు కేంద్రం నుంచి వస్తాయనే ఆశతోనే కదా కేటాయించారు. డెఫినెట్గా చెప్తారు. అయితే ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? ఈ 380 కోట్లు మాత్రమే ఇచ్చారు అని చెప్పి. కానీ ఒక్క సంవత్సరంలో 3,600 కోట్లు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోనీ కేంద్రం ఏమన్నా అక్కడ ఇరిగేషన్ కోసం లక్షల కోట్లు ఏమైనా పెట్టిందా అంటే 18,000 కోట్లు పెట్టింది దేశం మొత్తానికి. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ 3,600 crores ఫర్ ఓన్లీ పోలవరం కదా? ఇప్పుడు మొన్న ఉమాభారతి గారు 1,600 crores మేము నాబార్డ్ నుంచి ఇస్తాము, వాళ్ళు కేటాయించిన 20,000 crores నుంచి 16 crores మేము గ్రాంట్గాను ఎట్లా ఇస్తాము అని చెప్పారు. సో నాకు అర్థమైనంత వరకు కేంద్రం నుంచి ఎంత వస్తే
ఆ యొక్క రిమైనింగ్ భాగాన్ని మనం వేస్తుంటాం. సో ఒక్క సంవత్సరంలో పోలవరంకి మేము 20,000 crores ఒకేసారి ఇచ్చే శక్తి లేదు మాకు. ఐ థింక్ సెంటర్ కూడా మీరు నేను అదే అంటున్నా. ఇచ్చలేదు. ఇప్పుడు సో రాష్ట్ర 4,000 పరిస్థితి crores అంత బలంగా లేదు కాబట్టి కేంద్రం మీద డిపెండ్ అవుతున్నారు. డిపెండ్ అవుతూ 3,660 కోట్ల ఫిగర్స్ ఇచ్చారు అని అంటే మీకు ఏమైనా కేంద్రం నుంచి హామీ వచ్చిందా? మాకు తెలిసి అయితే పబ్లిక్ డొమైన్ లో లేదు. అది ఉమాభారతి గారు పబ్లిక్ అనే చెప్పారు. ఏమని? నేను 1600 crores మేము ఇస్తున్నాము. చాలా తేడా ఉంది సార్. కావచ్చు, 2,000 crores డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు రైట్ రామ్కోటే గారు, ఇలా పోలవరం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన టాపిక్. రాజకీయంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా పోలవరం చుట్టూ తిరుగుతోంది రాష్ట్ర రాజకీయం అంతా. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,660 కోట్లు కేటాయిస్తూ పూర్తిగా కేంద్రం మీదనే డిపెండ్ అయింది నిధుల కోసం. సో కేంద్రం నుంచి ఏమైనా భరోసా ఉందా, లేకపోతే మళ్ళీ ఇది మైనస్ లోకి వెళ్తుంది? నెక్స్ట్ బడ్జెట్ కి రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో మళ్ళీ ఇది మైనస్ లోకి వెళ్తుంది. సో మీకున్న అంచనా ఏంటి? తప్పకుండా పోలవరంకి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ పరిపూర్ణంగా తీసుకుంటుందన్న విషయాన్ని మొన్న వచ్చినటువంటి శ్రీ అమిత్ షా గారు పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. దీని మీద మేము కట్టుబడి ఉంటాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చేద్దాం అనుకున్న విషయాలు వాటి చేస్తుంది. ఇవాళ మీరు కనుక ఇది కనుక చూస్తే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు పైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, చాలా అద్భుతమైన బడ్జెట్ని మన రామకృష్ణ గారు ప్రవేశపెట్టారు. కాకపోతే ఏంటంటే బడ్జెట్లో కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పాటిస్తున్నటువంటి విధం గురించి అనే దాని గురించి మాట్లాడారు, కానీ వీటి రెవెన్యూ లోటు వాటికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు. కానీ కొన్ని విషయాల గురించి క్లారిఫికేషన్ అయితే కావాలి. ఇవేంటంటే పోలవరంకి ఏదైతే ఉందో ఖర్చు, ఆ పోలవరం ఖర్చు భారతీయ జనతా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భరిస్తుంది. దీనికి మేము పరిపూర్ణంగా కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ఆ ఖర్చుని వేరే విధంగా ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుని 20/11/2015 ఇవాళ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి వెళ్తే సెక్రటరీ గారు లెటర్ ఇచ్చారు. ఇంతవరకు పెట్టిన ఖర్చు ఎక్స్పెండిచర్ ఇంతవరకు మనకు రాలేదండి అని చెప్పి 20/11/2015 ఇచ్చినటువంటి కాగితం ఇవాళ నా దగ్గర ఉంది. ఆ కాగితం కూడా మీకు కావాలంటే సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ప్లీజ్ రిపీట్ అగైన్, ఏం కాగితం అది? వాటర్ రిసోర్సెస్ లో ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటిది పలానా అకౌంట్ లో ఇలా ఖర్చు పెట్టిన విధానంగా ఇవ్వండి అని. ఇప్పుడు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ వేరు, దానికి సంబంధించినటువంటిది ఇవాళ మనం చేసినటువంటి ఈ అదర్ కార్నర్ ఎక్స్పెండిచర్స్ వేరు. కాబట్టి ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే నిజమైనటువంటి ఖర్చు ఉందో ఆ ఖర్చుకు సంబంధించిన విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భరిస్తుంది. తప్పకుండా మేము నిలబడి ఉంటాం. 20/11/2015 నాడు అడిగింది, ఏమంటే మీరు పెట్టిన ఖర్చు ఏంటంటే అని చెప్పేసి ఆ ఖర్చు చెప్పనివ్వండి. విజయ్ కుమార్ గారు చెప్పండి సార్. వాళ్ళు లెక్కలు చెప్పలేదని రామకోటయ్య గారు, డబ్బులు ఇవ్వలేదని వీళ్ళు, ఇద్దరు కలిపి రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెప్పనెట్టుకుంటున్నారు తప్ప అసలు ఇద్దరు కలిపి భాగస్వాములు. కేంద్రంలో టీడీపీ గౌతమ్ రెడ్డి గారు మోసం చేస్తే అభివృద్ధి పదంలో భారత్ ఏ విధంగా ముందుకెళ్తుంది, జీడీపీ ఎందుకు రాష్ట్రానికి లెక్కలు చెప్పలేదు మీరు చెప్తారు. రాష్ట్రం ఇద్దరు కలిపే ఉన్నారు కదా, జాయింట్ ప్రభుత్వం. మేము 3,600 కోట్లు కేటాయించాం. మేము కానీ కేటాయించకపోయింటే మీరు మాట్లాడాలి. వాళ్ళు ఇస్తామంటున్నారు, మేము ఆల్రెడీ కేటాయించాం. సో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఈ కేటాయింపు కొంత మేము ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు కేటాయిస్తున్నావా అని చెప్తున్నారు. మీరు ఇద్దరు మోసం చేస్తాను ఏదని చెప్తారు? ఇది జాతీయ ప్రాజెక్టు. సో సెంట్రలే చేస్తుంది, సెంట్రలే చేస్తుంది. ఈ విషయంలో మాకు ఎలాంటి డౌట్ లేదు. భర్తీ చేయడంలో మోసం చేశారు. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ లక్ష్మణ్ గారు, బడ్జెట్ ఏ బడ్జెట్లోనైనా చూసేది ఫస్ట్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్, ఇరిగేషన్ మెయిన్గా చూసేది. ఎందుకంటే మనదంతా ఇది అన్నపూర్ణ కాబట్టి పైగా, కాబట్టి ఇరిగేషన్, అగ్రికల్చర్, వెల్ఫేర్ ఈ రెండు కలిపి చూస్తారు మేజర్గా. చూసినప్పుడు ఇరిగేషన్కి సంబంధించి మీకేమనిపిస్తుంది? ఒకటి, పోలవరానికి సంబంధించి 3,660 కోట్లు ఆయన క్లియర్గా చెప్పారు, కేంద్రం ఇస్తుందనే నమ్మకంతోనే నేను కేటాయిస్తున్నాను. రెండోది, ఇంకో మాట అన్నారు, ఈ ఏడాది పూర్తయ్యే ప్రాజెక్టులకు అంటే ఏంటి, తోటపల్లి, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి, వీటి కోసం 3,135 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది హంద్రీనీవా, గాలేరు నగర్ పూర్తవుతుందా? 100% కాన్ఫిడెంట్ గా ఉందా ఈ ప్రభుత్వం? చెప్పిన తర్వాత మీరు క్లారిఫై చేయండి. నాకు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక నిమిషం టైం ఇవ్వాలి. 7,325
కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించారు. అవును. ఇందులో 3,660 కోట్లు పోలవరానికి మాత్రమే కేటాయించారు. మిగిలినటువంటి 3,665 కోట్లలో 3,125 కోట్లు మిగిలినటువంటి ప్రాజెక్టులకన్నిటికీ కేటాయించారు. అవును. ఆ మిగిలినన్నిటి ప్రాజెక్టుల్లో ప్రయారిటీ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి గాలేరు నగరికి కేటాయించినటువంటిది 520 కోట్లు. హంద్రీనివా కేటాయించింది 483 కోట్లు. వెలుగొండ ప్రాజెక్టు కేటాయించింది 273 కోట్లు. అంటే గాలేరు నగరి హంద్రీనివా 2017 జూన్ నాటికి పూర్తి చేస్తామంటున్నారు. ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఖర్చు పెట్టాల్సింది. అది కూడా మొదటి దశ పనులకు మాత్రమే. మొదటి దశ గాలేరు నగరి హంద్రీనివా పనులకు మాత్రమే. రెండవ దశ పనులకు సంబంధించి కాదు సుమా. వాటిని పూర్తి చేస్తామంటే ఈ 2,500 3,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే మొత్తం ప్రాజెక్టులకు కేటాయించింది పోలవరం మినహాయించి 3,135. అందులో సాగర్ కుడి కాలువ ఆధునీకరణ ఉండవచ్చు, కృష్ణా డెల్టా ఆధునీకరణ ఉండవచ్చు, లేకపోతే పెన్నా డెల్టా ఆధునీకరణ ఉండొచ్చు, మధ్య తరహా ప్రాజెక్టులు ఉండొచ్చు. ఈరోజు రెండవ దశ వంశధార కావచ్చు, తోటపల్లి కావచ్చు, అన్నిటికీ కేటాయించినటువంటి నిధులు ఇవి. ఈ విధంగా ఈ నిధులతో ఏ విధంగా పూర్తి చేస్తారు 2017 నాటికనే అది. అందుకని ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో దాన్ని పునరాలోచించి నిధుల కేటాయింపు పెంచితే అప్పుడు ఆలోచించవచ్చు. రెండవది 3,660 కోట్లు బడ్జెట్ ప్రసంగంలో యనమల రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు. ఈ డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అని రాశారు అక్కడ. రెండవది ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో 345 కోట్లు వచ్చింది. ఇంకా 2,000 కోట్ల పైచిలకు రావాలి, రియంబర్స్ కావాలి. ఆడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏఐబిఎస్ దానికి సంబంధించిన సమన్వయంలో తప్పున్నది, అక్కడ కోఆర్డినేషన్ ల్యాప్సెస్ వల్ల మాకు రియంబర్స్ కాలేదు అని చెబుతున్నారు. అంటే ఆ 2,000 పైచీలకు ఈ 3,600 కలిపితే అంటే 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలి. మరి వాళ్ళు కేటాయించింది 100 కోట్లు. ఉమాభారతి గారిని గురించి చెప్తున్నారు. నాబార్డు ఎందుకు వస్తుంది? నాబార్డు ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేస్తుందా? లోన్ కదా. అది కూడా ఆ లోను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోవాలి? అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు కదా. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటారో ఇంకో చోట నుంచి తెచ్చుకుంటారో తన ఖాతా నుంచి తన బడ్జెట్ నుంచి కేటాయించి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి ప్రాజెక్ట్ని ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల ఊపులో కోరుకుపోయినటువంటి రెవెన్యూ లోట్లో సతమతమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరు ముందు ఖర్చు పెట్టండి, మేము తర్వాత రియంబర్స్ చేస్తామని చెప్తూ ఆ రియంబర్స్మెంట్ కూడా చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి ఖర్చు పెట్టండి అని చెప్తే కూడా చేతగానటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ 20,500 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు చూపించారు. అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పులు తీసుకురావాలి. అప్పులు ఎవడు ఇచ్చేవాడు? ఎవడు? ఇవాళ రెవెన్యూ లోటు ఒకటి చూపెట్టారు. ఇది పరిస్థితి కదా. ఇక్కడ ఒకటి పోలవరం సంబంధించి ఈ ఏడాదిలో పూర్తవుతాయా ఈ ప్రాజెక్టులు అనడానికి ఇక్కడ డౌట్ వస్తూ ఉంటుంది. కేటాయించారు, ఈ ఏడాదిలో పూర్తవ్వాలనే మాట చెబుతూ 3,130 కోట్లు కేటాయించారు. ఒక్క నిమిషం సార్. తోటపల్లి పోలవరం కుడికాల గవర్నర్ గారు ఉపన్యాసంలో జూన్ నాటి కొడుకుని పూర్తవుతాయని అదే జూన్ 2017 అండి. జూన్ 2017 ఏడాది అన్నారు. సరే మనం ఏడాదినే అనుకుందాం కాసేపు. ఇక్కడ వస్తున్న గొడవ అంతా కూడా పట్టిసీమని రాయలసీమ వాసులు విమర్శించడానికి కారణం ఏంటి? పట్టిసీమతో రాయలసీమ కూడా ఒక మాట నన్ను చెప్పనివ్వండి. దయచేసి రాజకీయంగా మీరు తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అటువైపు నుంచి వస్తున్న అభ్యంతరం ఏంటంటే పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మీరు చెప్తున్నారు. జీవోలో లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు హంద్రీనివా గాలేరు నగర్ పూర్తి చేయకుండా పట్టిసీమతో నువ్వు రాయలసీమను ఎలా సస్యశ్యామలం చేస్తావు అనే విమర్శ ఉంది. మీరు ఏడాదిలో పూర్తి చేస్తామని ఇక్కడ పేర్కొంటూ ఆయన చెప్పినట్టుగా హంద్రీనివా కోసం 443 కోట్లు, గాలేరు నగర్కి 520 కోట్లు కేటాయించారు. ఈ రెండు ఎలా పూర్తవుతాయి ఈ నిధులతో? పట్టిసీమ పర్పస్ ఎలా సర్వ్ అవుతుంది? ఈలోపు పోలవరం ఎలా పూర్తవుతుంది? ఇవన్నీ ఇంటర్లింక్డ్. సెంట్రల్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ వర్డ్ మాత్రం చాలా కరెక్ట్. ఇవన్నీ ఇంటర్లింక్డ్. సెంట్రల్ మనకు డబ్బులు ఇవ్వడము ఎంత ఇంటర్లింక్డో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావడం అనేది అంతే ఇంటర్లింక్డ్. సో ఇక్కడ పోలవరం లేదు, ఖచ్చితంగా కాదు. కేంద్రం ఇది జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత
సంపూర్ణంగా సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది. ఆ విషయంలో మాకు ఎలాంటి డౌట్లే లేవు. దిస్ ఈజ్ అ సెంట్రల్ ప్రాజెక్ట్, వాళ్ళే చేయాలి దాన్ని. ఒకవేళ నాబార్డ్ నుంచి లోన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోదు. నాబార్డ్ కేటాయించిన 20,000 crores ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఇవ్వాల్సిందే. వై షుడ్ వీ టేక్? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు. ఈ నాకు తెలిసిన 3,600 crores ఇట్స్ అ బఫర్. ఇట్ కెన్ గో అటు ఇటు పోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ ఎంత ఫండింగ్ ఇస్తుందో దాన్ని పోలవరానికి ఇస్తుందనే మేము కూడా భావిస్తున్నాం. ఎంత ఇస్తుందో ఆ యొక్క మేరకు కేంద్ర బడ్జెట్ లో పెట్టలేదు కదా విజయ్ కుమార్ గారు. సార్ పెట్టలేదు, కరెక్టే. 100 కోట్లే పెట్టారని కరెక్టే. చెప్పారు మీరు కదా. 10 సార్లు ఆ మాట చెప్పినా 30 సార్లు చెప్పినా దట్స్ ఎ ఫ్యాక్ట్. 100 కోట్లు లాస్ట్ బడ్జెట్ ఈసారి అనెక్సర్స్ లో. అంటే ఒకటి యనమల రామకృష్ణ గారు స్పష్టంగా చెప్పారు, 3,660 కోట్లు కేటాయిస్తున్నాం పోలవరానికి, ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది అని స్పష్టంగా చెప్పారు. అంటే మరి వారి ప్రభుత్వానికి ఏమైనా కరెస్పాండెన్స్ ఉందేమో, లేకపోతే అంత బడ్జెట్ డాక్యుమెంట్లు అలా ఎలా పేర్కొంటారు? రామకోట గారు కూడా చెప్తున్నారు కదా, రామకోట గారు కూడా చెప్తున్నారు కదా పోలవరానికి నిధులు వస్తున్నాయని. నేనేం చేయలేను. ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ నేను ఇవ్వను అరుణ్ జైట్లీ గారు చెప్పలేదు. సో నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ రాలేదు. అట్ ది సేమ్ టైం జలవనరుల శాఖ మంత్రి 1,600 crores ఇస్తాం మేము నాబార్డ్ నుంచి అని చెప్పారు. సో ఇవన్నీ పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ ఇవాళ ఫ్రీజ్ కాదు కదా, దీన్ని అటు ఇటు మార్చుకోవచ్చు. సో ఎంత అయితే కేంద్రం ఇస్తుందో ఆ మేరకు ఇప్పుడు పోలవరంకి కేటాయించిన డబ్బులు ఇదే ఆ యొక్క ప్రపోర్షన్లో దాని హంద్రీని వాకపోతుంది. సో పట్టిసీమ కంప్లీట్ కావాలంటే హంద్రీని కంప్లీట్ కావాలనే విషయం మేమే చెప్పింది. సో మేము పట్టిసీమ తీసుకోకపోయింటే వీళ్ళు ఎవరు అసలు మాట్లాడేవాళ్ళు కాదు. మేము పట్టిసీమని తీసుకున్నాం. సో పట్టిసీమ అసలు మేము స్టార్ట్ చేయకపోయింటే రాయలసీమ లింక్ పెట్టారు కదా, ఖచ్చితంగా పెట్టాము. రాయలసీమ కోసమే చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఈరోజు చెప్పాం నేను రాయలసీమ అన్నే. నేను మీరు ఏమాత్రం అర్థం లేదు. ఏమర్థం లేదు చెప్పండి. ఏం మీరు పోనీ మీరు అర్థం ఏంటో చెప్పండి. మీరు చెప్పిన అర్థం ఏంటో నేను మీరు- సార్ ఇప్పుడు నేను మీరు కృష్ణా జిల్లా వాళ్ళు ఒక్క క్షణం అండి. మీరు ప్లీజ్ నేను రాయలసీమ వాడిని నేనే చెప్తాను. పట్టిసీమ ఇప్పుడు పట్టిసీమ రాయలసీమ వాసులు మీరు ఇందాక మాట్లాడితే నేను ఎందుకు అభ్యంతరం పెట్టాను? డబ్బాలో రాళ్ళు వేసినట్టు మాట్లాడదు. మీరు రాయలసీమ అన్నారు కదా, ఏమండి మీరు పెద్ద బాబురావు గారు ఒక నిమిషం వాళ్ళే ఆగండి. అండి, ప్లీజ్. గౌతమ్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. బాబురావు గారు ఒక నిమిషం ఆగండి. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడండి. చేసుకోండి, టైంని బేస్ చేసుకోండి, మీరు చేయండి. ఏమంటారా విజయ్ కుమార్ గారు, చెప్పండి. మీరు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. మీరు మీకు మేము మాట్లాడేది ఎప్పుడు దాంట్లో అర్థం figures కనిపించలేండి. లేవు. మీరు చెప్పే దాంట్లో అదే చెప్పేది ఊహాగానాలు వద్దు. ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి. ఇందా లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, మేము చెబుదాం అనుకున్నాం కూడా, వారు క్లియర్ కట్ గా ఇచ్చారు. మీరు ఆ నగిరి కానీ హైంద్రీనివా కానీ వాటిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బులు కావాలి, మీరు ఎంత వెచ్చించారు, ఇవాళ దీనికి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఎంత సూచించింది, ఎంత చూపించింది అనేటువంటిది. కానీ ఎంతకాలం పడుతుంది అని చెప్పండి. మీరు తీసుకోరాగలరా? ఏమనుకోదండి గౌతమ్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు మాట్లాడితే నేను వింటాను, కానీ కాలువలు వేసి డబ్బులు నొక్కేసిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు. మీ మాట్లాడితే ఎందుకంటే మేము పట్టిసీమ కడతామని చెప్తాము, మేము పట్టిసీమ కడతాము, పట్టిసీమ కోసం అన్ని కాలువ చేస్తామని చెప్తాము, 2017కి చిత్తూరు జిల్లా వరకు పాటిస్తామని చెప్తున్నాము. మీరు కాలువలు తగిన వాళ్ళు డ్యాములు కట్టకుండా మీరేం మాట్లాడతారండి? ఇవాళ మీరు పెంచి పోషిస్తున్నారు. మీరు కేటాయింపుల గురించి మాట్లాడతారా? వాళ్ళు 15,000 కోట్ల కేటాయింపులు చేసి 8,000 crores కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు కాదండి. మీ ప్రభుత్వ హయాంలో 15,000 కోట్ల కేటాయింపులు జలయజ్ఞం కోసం చేసి 7,000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు. కేటాయింపులు ఏమన్నా చేసేస్తాం మేము కూడా. మళ్ళీ డబ్బులు ఎక్కువ పెట్టారు. అవును, ఒక సంవత్సరం లోపల మీ మారి 50 సంవత్సరాలకి మేమే ప్లాన్ చేయలేదు, ఒక సంవత్సరం చేసాం. చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు, బాబురావు గారు చెప్పండి. రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబడిన మీరు రాయలసీమ వాసన మరి చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా. అసలు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిన ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోనైనా వెనకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు కానీ ఆ ప్రాంత అభివృద్ధికి కానీ మీరు గతంలో బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్ట్ను మేము ప్యాకేజీలు తెస్తామని చెప్పారు. ఎక్కడ ఇవాళ అది మనకి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఉంది. మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయరు. ఇటు రాజధాని అమరావతి నిధులు కేటాయించకుండా మీరు బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ చూస్తున్నాం. రామకోటయ్య గారు, ఇక్కడ సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన వనరులు, తన రెవెన్యూస్, తను వసూలు చేసే పన్నులు, వీటితో పాటు కేంద్రం నుంచి తనకు రావాల్సిన వాటా మీద డిపెండ్ అయ్యి బడ్జెట్ రూపొందించుకుంటారు. ఇదంతా కామన్గా జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్సెప్ట్
ఎందుకు అనంటే ఇది రావాల్సిన వాటాల కాకుండా కేంద్రం అదనంగా ఇవ్వాల్సిన నిధులు విభజన ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తానన్న ఎక్స్ట్రా నిధుల మీద ఆధారపడి బడ్జెట్ రూపొందించింది. తన వనరులు కాకుండా కేంద్రం అంతకు రెట్టింపు ఆదాయం ఇస్తుంది, రెట్టింపు నిధులు ఇస్తుంది అనే ఒక ఆశతో, ఒక అంచనాతో రూపొందించిన బడ్జెట్. అది పోలవరం అంటారా, వెనుకబడిన జిల్లాలు అంటారా, లేకపోతే టూరిజం అంటారా, ఏదైనా మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. ఏ పేరు పెట్టుకున్నా కూడా పూర్తిగా ఇందులో 50% కేంద్రం మీద డిపెండ్ అయినట్టే కనబడుతోంది. దీనికి కేంద్రం సిద్ధంగా ఉన్నదా? ఒట్టొట్టి మాటలేనా? ఇవాళ ఎవరు మాట్లాడినా కూడా కేంద్రంనే మాట్లాడుతున్నారు. మీరు ఢిల్లీలో ఉన్నారు, మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఏదైనా సరే కేంద్రం గనక మేము విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కేంద్రం తప్పకుండా సహకరిస్తుంది. దీంట్లో వెనక అడుగు వేసేటువంటి విధానం లేదు. ఇంకా ఎక్కువగా కూడా సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కానీ ఇవాళ ఏంటంటే ఇందాక లక్ష్మణ్ గారు వాళ్ళు చెప్పినట్టు విశ్లేషణ అద్భుతమైంది. ఏంటంటే దీంట్లో ఏదో ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఊరే నామకే వస్తే చెప్పడం వేరు, దానికి నిధులు కేటాయించడం వేరు. 2,000 కోట్లు కేటాయించి 6,000 కోట్ల రూపాయల పనులు చేస్తామంటాం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. కాబట్టి దీని గురించి ఏంటంటే మనం పునర్విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఏదైతే యాక్సెప్ట్ చేసిందో 7,325 కోట్ల రూపాయలు జనవనరులకు పెట్టారు, దాంట్లో పెట్టిన దాంట్లో 3,660 కోట్ల రూపాయలు అన్నది ఇది కేంద్రం. అంటే ఇదేంటంటే రెండు కలిపి ఉందా అని నాకు అనుమానంగా కూడా ఉంది. కారణం ఏంటంటే 3,660 కోట్ల రూపాయలు ఇచ్చేది ఏదైతే ఉందో ఇది సపరేటు అది సపరేట్ అని నేను ఊహిస్తున్నాను. ఒకవేళ అది కనుక ఏంటంటే లక్ష్మీనారాయణ గారి బడ్జెట్ లో స్పష్టంగా పెట్టారు. రామకోటయ్య గారు బడ్జెట్ లో పెట్టారు, అదే మాట రాశారు. బడ్జెట్ కాదు, ఇక్కడ 2016 వాస్తవ లోటు 20,497 కోట్లు, పోలవరం ప్రాజెక్టు 3,660 కోట్లు. పోలవరం ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని కింద ఏమన్నారంటే జలవనరుల శాఖ 7,325 కోట్లు అని చెప్పారు. అందువల్ల ఏంటంటే ఒకవేళ ఈ 3,660 కాక 7,325 కోట్లు ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. అందువల్ల ఏంటంటే నేనేమనుకుంటానంటే ఈ 3,660 కోట్లు సపరేట్ గా కేంద్రం దగ్గర నుంచి ఖర్చు పెట్టి మళ్ళీ కేంద్రం దగ్గర నుంచి తీసుకుంటే కనుక 7,325 కోట్లు ఇస్తే మనం అనుకున్నది హంద్రీ నీవా ఇవన్నీ కూడా కంప్లీట్ అవడానికి ఆస్కారం ఎక్కువగా కనపడుతుంది. బట్ వేరాజ్ వటరాల్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఈజ్ అ గ్రాండ్ సక్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కింద చేశారు. కాబట్టి తప్పకుండా ఈ మిగతా ప్రాజెక్టు కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దానికి కేంద్ర సహకారం తప్పకుండా అందిస్తుందనే విషయాన్ని చెబుతున్నాం. ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ కూడా అందిస్తాం. ఎందుకంటే కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఉందో 20 నెలల తర్వాత మేము మాట్లాడకూడదు. ఇక్కడ ఓన్లీ ఖాళీ ఖజానా చేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ నిధులు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. కానీ తప్పకుండా విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాల ప్రకారం ఏవైతే మేము విభజన చట్టంలో ఇందాక గౌతమ్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా రాష్ట్రానికి రావాల్సిన వాటాలో మేము కూడా వాదిస్తాం. రాష్ట్రానికి ఇవ్వాల్సిందే ఏంటని మేము కూడా రూమ్కి ప్రతి ఆఫీసులో వెళ్ళి ఫాలోఅప్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా సెంటర్లో ఉన్నటువంటి కొన్ని ఆఫీసుల్లో తెలియకపోవచ్చు. కానీ తప్పకుండా ఇవన్నీ సాధించాల్సిన అవసరం మా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉంది. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తాం. ఇక్కడ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అందరం కలిసి కష్టపడి పనిచేసి రాష్ట్రానికి రావాల్సిన వాటాన్ని తప్పకుండా తీసుకొస్తామని మరోసారి తెలియజేస్తున్నాం. రైట్. ఇక కీలకమైన వ్యవసాయ రంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులు ఎంత, దానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత, అలాగే మరికొన్ని రంగాలు విద్య, ఆరోగ్యం, వైద్యం, ఆరోగ్యం ఈ రెండింటికి సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు జరిగాయి, అన్నిటికి మించి టూరిజానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది, టూరిజం మీద బాగా డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఆ రంగాన్ని ఎందుకో పెద్దగా పట్టించినట్టు కనిపించలేదు. అది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.